Dear students, ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ మ్యాథమెటిక్స్ క్లాస్కి స్వాగతం. మనం ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం. మే 25 నుంచి మీకు ఎగ్జామ్స్ వలన కొన్ని క్లాసుల్ని రివిజన్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాం. మీరు వాటిని వాచ్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయటం కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో మీ డౌట్స్ని రేజ్ చేయటం కానీ చేయండి. దానికి మనం క్లారిఫికేషన్ చెప్పుకుందాం. ఈ చాప్టర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగే డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, తర్వాత ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, అలాగే ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వచ్చేటప్పటికి మీరు చాలా ఈక్వేషన్స్ని మీరు ఫిజిక్స్లో కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్స్, అలాగే కొన్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో గురించి, సింపుల్ పెండ్యులం అనే చాప్టర్లోను, అలాగే డాంప్డ్ మోషన్స్, డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్, ఈ చాప్టర్స్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్స్ చదువుతున్నప్పుడు మీకు కొన్ని రకాల డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అక్కడ మీరు వాచ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క అప్లికేషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమిటి, అలాగే టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వీటిలో ఈ క్లాసులో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వరకు మనం కవర్ చేద్దాం. అలాగే సొల్యూషన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో వాట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? An equation involving derivatives or differentials of one or more dependent variables with respect to one or more independent variables is called a differential equation. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆ ఈక్వేషన్లో డెరివేటివ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ ఉండొచ్చు, ఆర్ వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆ ఈక్వేషన్లో డెరివేటివ్స్ మనకు అబ్జర్వ్ చేయాలి. అది కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ చూడండి. dy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అదే మనం దాన్ని dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అన్నట్టుగా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో అందులో dy బై డిఎక్స్ ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x ఉంది కాబట్టి దట్ ఈస్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ చూడండి, dy బై dx ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీంట్లో కూడా dy బై dx కనపడింది కాబట్టి ఈ ఈక్వేషన్ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం. సో నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, m ఇంటూ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ky. సో దీనిలో కూడా డెరివేటివ్ ఉంది, కాకపోతే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. మొత్తం మీద డెరివేటివ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి దీన్ని కూడా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 5dy బై డిఎక్స్ ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి లాస్ట్ ఈక్వేషన్లో dy బై డిఎక్స్లు కాదు అక్కడ ఉన్నది, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. సో వాటిని ఏమంటాం మనం? డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, ఇవన్నీ మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నవే. వాటిని ఏమంటారు? ఎస్, పార్షియల్ డిఫరెన్షియేషన్. సో అవన్నీ కూడా పాక్షిక అవకలజాలు అంటారు. పాక్షిక అవకలనం చాప్టర్లో మనం అవన్నీ చదివారు ఇంటర్మీడియట్లో. పార్షియల్ డిఫరెన్షియేషన్
కాబట్టి దాన్ని కూడా మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కిందే ట్రీట్ చేసాం. కాబట్టి దానికి ఒక స్పెషల్ నేమ్ తర్వాత ఇస్తారు, చూద్దాం. యాక్చువల్గా మీకు సిలబస్లో అది లేదు, అయినా కూడా దాన్ని కూడా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్గా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎన్ని రకాల డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఏంటవి? ఫస్ట్ వన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ వన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇందులో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ద డెరివేటివ్స్ with respect to one independent variable is called an ordinary differential equation. సో ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనం ఏం చెప్పాలి అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒకే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్కి సంబంధించిన డెరివేటివ్ మనం అబ్జర్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, సాధారణ రూపం ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది అంటే చూడండి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా డివై బై డిఎక్స్ కామా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ సో ఆన్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఈక్వేషన్లో ఎక్స్లు వైలు డివై బై డిఎక్స్లు సెకండ్ డెరివేటివ్స్ థర్డ్ డెరివేటివ్స్ అలాగా థర్డ్ ఆర్డర్ డెరివేటివ్స్, ఎన్ని డెరివేటివ్స్ ఉన్నా ఏ ఆర్డర్ డెరివేటివ్ ఉన్నా పర్వాలేదు, మొత్తం మీద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వన్ ఇండిపెండెంట్ వేరియబుల్తో సంబంధించిన డెరివేటివ్స్ ఉన్నాయి చూడండి, డివై బై డిఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్, ఇలాంటివి ఏదన్నా పర్వాలేదు. దాన్ని వేరేలాగా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డాష్ కామా వై డబుల్ డాష్ కామా సో ఆన్ వైఎన్ అంటే ఎంత డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంటే దాన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు. ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే డివై బై డిఎక్స్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అందులో డివై బై డిఎక్స్ ఉంది, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్కి సంబంధించిన డెరివేటివ్ అబ్జర్వ్ చేసాం. అలాగే నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ని అబ్జర్వ్ చేసాం, అయినా కూడా దట్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వన్ ఇండిపెండెంట్ వేరియబుల్కి సంబంధించిన డెరివేటివే మనం అబ్జర్వ్ చేసాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్లో m ఇంటూ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ky. ఇక్కడ కూడా డివై బై డిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ అబ్జర్వ్ చేసాం, డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో డిపెండెంట్ వేరియబుల్ వై ఇండిపెండెంట్ వేరియబుల్ టీ లాగా మనం అబ్జర్వ్ చేసాం. దీస్ ఆర్ ది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లాస్ట్ స్లైడ్లో మనం అబ్జర్వ్ చేసిన చూడండి, ఒక పార్షియల్ డెరివేటివ్ సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసాం, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అలాగా. సో దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. A differential equation involving the partial derivatives with respect to two or more independent variables is called partial differential equation. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 కానీ 3 కానీ ఇంకా ఎక్కువైనా పర్వాలేదు, ఆ ఈక్వేషన్లో పార్షియల్ డెరివేటివ్స్ అబ్జర్వ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఎగ్జాంపుల్ చూడదలుచుకుంటే ఇక్కడ చూడండి, dou square u by dou t square is equal to k into dou square v by dou x cube. Dou square v by dou t square is equal to k into dou square v by dou cube v by dou x cube. అలాగే సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, dou square u by dou x square plus dou square u by dou y square plus dou square u by dou z square is equal to 0. ఈ రెండింటిని మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనొచ్చు. పైన ఫస్ట్ ఈక్వేషన్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ చూడండి, టీఎక్స్
అలాగే డిపెండెంట్ వేరియబుల్ కింద విని అనుకోవచ్చు. సో డో స్క్వేర్ వి బై డో టీ స్క్వేర్ అన్నాం. అక్కడ డిపెండెంట్ వేరియబుల్ వి, ఇండిపెండెంట్ వేరియబుల్ టీ. అలాగే కుడి చేతి పక్కన కే ఇంటూ డో క్యూబ్ వి బై డో ఎక్స్ క్యూబ్. అక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, డిపెండెంట్ వేరియబుల్ వి. సో వి ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ లాగా మనం అనుకోవచ్చు. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ రెండు ఉన్నట్టు అక్కడ ఎక్స్లు టీ. అలాగే సెకండ్ ఈక్వేషన్లో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ 3 ఉన్నాయి. యూ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. యూ ఈజ్ కాల్డ్ డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ వై జెడ్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో 2 కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నా కూడా అటువంటి పార్షియల్ డెరివేటివ్స్ కలిగి ఉన్న ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు. సో ఈ రెండు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద ఆర్డర్ ఆఫ్ ది highest order derivative involved in a differential equation is called the order of the differential equation. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడ ఉందో చూడండి. సో ఏ హైయెస్ట్ డెరివేటివ్ ఉందో ఆ డెరివేటివ్ యొక్క ఆర్డర్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అని కూడా అనొచ్చు. సో ద ఆర్డర్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ చూడదలుచుకుంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ డివై బై డిఎక్స్. దట్ ఈస్ ద హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అంటే డివై బై డిఎక్స్. కాబట్టి డివై బై డిఎక్స్ అంటే ఏ ఆర్డర్ అది? ఫస్ట్ ఆర్డర్. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద తీసుకోవాలి. ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 1 అంటాం. ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, డి పవర్ 4x బై డిటి పవర్ 4 ప్లస్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ డిఎక్స్ బై డిటి హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. సో ఇందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఎంత అంటే డి పవర్ 4x బై డిటి పవర్ 4. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క ఆర్డర్ కూడా 4 అని చెప్పాలి. మళ్ళీ అదే ఈక్వేషన్లో చూడండి, డిఎక్స్ బై డిటికి పవర్ 5 కనపడింది. పవర్ 5 ఎక్కువ కాబట్టి డిగ్రీ 5 అని అనకూడదు. మనం చూడాల్సింది టోటల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ కాదు, ఈక్వేషన్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ యొక్క డిగ్రీని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ ప్రకారం ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఆర్డర్ 4 అనే చెప్పాలి. అంతేగాని డిఎక్స్ బై డిటి పవర్ 5 ఉంది కాబట్టి 5 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనకూడదు. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఆర్డర్ని చూడాలి, అంతేగాని డిగ్రీని చూడకూడదు, పవర్ని చూడకూడదు. అది నెక్స్ట్. జనరల్గా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క రూపం ఏంటి అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్లు వైలు డివై బై డిఎక్స్ మాత్రమే ఉండాలి. అలాగే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా డివై బై డిఎక్స్ కామా డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే జనరల్గా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా డివై బై డిఎక్స్ కామా డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ కామా ఇంకా కావాలి డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ సో ఆన్. ఇన్ జనరల్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే హైయెస్ట్ డెరివేటివ్ nth ఆర్డర్ డెరివేటివ్ ఉండొచ్చు, అప్పుడే దాన్ని nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా
y dash comma y double dash so on yn is equal to 0 be the differential equation of order n. అది ఒక nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకోండి. If the given differential equation is a polynomial in y power n, then the highest degree of y power n is defined as the degree of the differential equation. అంటే మనం ఏం చూడాలి, డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హయ్యెస్ట్ డెరివేటివ్ చూసుకొని ఇక్కడ ఎంత ఉంది, ఎంత డిగ్రీ ఎంత ఆర్డర్ డెరివేటివ్ ఉంది, దాని యొక్క డిగ్రీ ఎంత అయితే ఉందో దట్ ఈస్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిగ్రీ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ provided it is a polynomial function. Examples of them: a into d square y by dx square is equal to 1 plus dy by dx whole square whole to the power of 3 by 2. ఇలా ఉందనుకోండి, దాని నుంచి డిగ్రీ డిసైడ్ చేయమంటే మనం చేయలేము, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇన్ పాలినామియల్ ఫామ్. దాన్ని ఏం చేస్తాం, పవర్ 3/2 పోవాలి. అంటే రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 లాగా మనం దాన్ని కన్వర్ట్ చేసాం. అప్పుడు దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనొచ్చు. అప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది ఇందులో అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. దాని యొక్క పవర్ ఎంత ఉంది అంటే పవర్ 2 ఉంది. కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ది అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 2 అంటాం. అంతేగాని కుడి చేతి పక్కన చూసారనుకోండి, ఈక్వేషన్లో 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3 అని ఉంది. అంటే మీరు దాన్ని ఎక్స్పాండ్ చేస్తే డివై బై డిఎక్స్ హోల్ పవర్ 6 దాకా వస్తుంది. కాబట్టి డివై బై డిఎక్స్ పవర్ 6 ఉంది కాబట్టి దాని యొక్క డిగ్రీ 6 అని అనకూడదు, ఎందుకంటే మనం హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క డిగ్రీ చూడాలి. దాని ప్రకారం డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అనేది హైయెస్ట్ డెరివేటివ్, దాని యొక్క పవర్ దాని యొక్క డిగ్రీ 2 కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా డిగ్రీ 2 కిందే అనాలి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ డివై బై డిఎక్స్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ లాగ్ ఆఫ్ డివై బై డిఎక్స్. ఈ రెండు ఈక్వేషన్ని మనం పాలినామియల్ ఈక్వేషన్స్ ఇన్ డివై బై డిఎక్స్లో ఎక్స్ప్రెస్ చేయలేం. అందుకని రెండు ఈక్వేషన్లకి డిగ్రీ చెప్పండి అంటే దే ఆర్ అన్డిఫైన్డ్ అనేస్తాం. They cannot be determined, కాబట్టి undefined, their degrees are undefined. సో పాలినామియల్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఈక్వేషన్ని మనం దాని యొక్క డిగ్రీ డిసైడ్ చేస్తాం. ఇక అసలుది మనకి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయటం ఎలా, మనకు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, XYలో ఉంటుంది విత్ సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. చూడండి, దాని ఫార్మేషన్కి మెథడ్ ఒకటి ఉంది. లెట్ ఫై ఆఫ్ ఎక్స్ కామా వై కామా C1 కామా C2 కామా సో ఆన్ Cn ఈజ్ ఈక్వల్ టు 0. దాని ఈక్వేషన్ 1 అనుకోండి. దీన్ని ఏమంటున్నాను, బి ద గివెన్ ఈక్వేషన్ వేర్ C1 C2 Cn ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఇప్పుడు ఈక్వేషన్ 1ని మనం డిఫరెన్షియేట్ 1 సక్సెసివ్లీ n టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎందుకు n టైమ్స్ చేయాలి అంటే ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో అది చేస్తే మనకు వచ్చే కొత్త ఈక్వేషన్ చూడండి. F1 స్మాల్ f1 రాశాడు. F1 బ్రాకెట్లో x కామా y కామా y డాష్ కామా C1 C2 Cn ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 అంటే ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్కి ఒకసారి డెరివేటివ్ కడితే ఆ వచ్చే ఈక్వేషన్లో ఫస్ట్ డెరివేటివ్ ఉంటుంది. అలాగే సక్సెసివ్గా డెరివేటివ్స్ కట్టుకుంటూ ఎడమన్నాడు కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్కి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ కడితే మనకు వచ్చే ఇంకొక కొత్త ఈక్వేషన్ F2 x కామా y డాష్ కామా y డబుల్ డాష్ కామా C1 C2 Cn ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. అలాగే థర్డ్ ఈక్వేషన్కి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ కట్టండి, ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది. ఫోర్త్ ఈక్వేషన్కి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ కట్టండి, ఓ ఫిఫ్త్ ఈక్వేషన్. అలాగా ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు డెరివేటివ్ కట్టుకుంటూ వెళ్ళాలి అన్నాడు. కాబట్టి ఇక్కడ n సార్లు డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చే లాస్ట్ ఈక్వేషన్ Fn బ్రాకెట్లో x కామా y డాష్ కామా y డబుల్ డాష్ కామా y త్రిబుల్ డాష్ కామా సో ఆన్ yn అంటే y ఎంత డెరివేటివ్ అనేది, ఎంత డెరివేటివ్ ఆఫ్ y అని అర్థం,
yn కామా c1 కామా c2 కామా cn ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏదో n+1th ఈక్వేషన్ అన్నాడు. సో ఈ n+1 ఈక్వేషన్లో నుంచి మనం ఏం చేయాలంటే ఎలిమినేటింగ్ n ఆర్బిటరీ కాన్స్టెంట్ c1 c2 cn ఫ్రమ్ ది అబౌవ్ n+1 ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ అన్నిటిలో నుంచి c1 c2 cnని ఎలిమినేట్ చేయండి. అప్పుడు మనకు వచ్చే కొత్త ఈక్వేషన్ we get the required differential equation. It is of the form capital F of x comma y comma y dash comma y double dash comma so on yn is equal to 0. చూడండి, ఈ కొత్త ఈక్వేషన్లో డెరివేటివ్స్ మాత్రమే ఉంటాయి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతాయి, అక్కడ ఉండకూడదు. సో ఎక్స్లు వైలు ఉండొచ్చు, డెరివేటివ్స్ ఉండొచ్చు. సో ఎన్ని డెరివేటివ్స్ ఉంటాయి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్లు ఉంటే అన్ని డెరివేటివ్స్ మనం అందులో అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అంత ఆర్డర్ యొక్క డెరివేటివ్ అన్ని కాన్స్టెంట్లు ఎన్ని ఉన్నాయో అంత ఆర్డర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మోడల్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ఫామ్ చేస్తాం ఫ్రమ్ ద గివెన్ ఈక్వేషన్. సో లెక్కలు మనం ఎగ్జాంపుల్స్ అవి కూడా నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఇప్పుడు దాకా విన్న దాంట్లో మీరు నేర్చుకున్న అంశాలు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం, తర్వాత ఎన్ని రకాల డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, పార్షియల్ డెరివేటివ్స్ ఉంటాయి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని 2 రకాలు ఉంటాయి అన్నాం. తర్వాత ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, తర్వాత డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, తర్వాత ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఎలా ఉంటాయి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇక ఫైనల్గా ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవన్నిటితో ఈ క్లాస్ ముగించాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లెసన్ చూసిన తర్వాత వీడియోలో వాచ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి నాకు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో పోస్టింగ్ పెట్టండి, దానికి మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.